Realme 9 Pro Plus and Xiaomi 11i ఈ రెండు మొబైల్స్ మీకు 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్. ఈ రెండు మొబైల్స్లో ఉన్న స్పెసిఫికేషన్ని కంపేర్ చేస్తూ ఈ వీడియోలో మీకు ఈ 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలన్నది క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ అయితే చేయమాకండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ నేను మీ అనిల్, మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. అండ్ మొదటగా ఈ రెండు మొబైల్స్ అవుట్లుక్ డిజైన్ చూద్దాం. అండ్ మీకు ఈ రెండు మొబైల్స్లో ఏ డిజైన్ మీకు బాగా ఇష్టం అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి, నాకు కూడా తెలుసుకోవాలని. నేనైతే డిజైన్ అయితే ఎక్కువ లైక్ అయితే చేయను, ఇష్టపడను. అండ్ అలాగే రియల్మీ 9 Pro Plusలో మనకి డే లైట్ కండిషన్లో మొబైల్ని మీరు చూసినట్లయితే డ్యూయల్ కలర్ షేడింగ్ మోడ్ అయితే ఉంటుంది, కలర్ చేంజింగ్ మొబైల్ అని కూడా చెప్పవచ్చు. అండ్ అలాగే షామీలో చూస్తే మనకి ప్లెయిన్ క్లాసీ లుక్ అయితే ఉంటుంది. మనకి రియల్మీ 9 Pro Plus అయితే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ చూసినట్ల ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ కూడా మీకు బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ బాడీ, ఈ 9 Pro Plus కానీ 11i కానీ. అండ్ మనకి 9 Pro Plusలో మనకి బ్యాక్ సైడ్ పట్టుకున్నప్పుడు ఈ థంబ్ ప్రింట్స్ అనేవి బయటికి కనిపిస్తాయి. అదే Xiaomi 11iలో అయితే మనకి అటువంటి థంబ్ ప్రింట్స్ అనేవి ఏం కనిపించవు. అదొక మైనస్ అయితే చెప్పుకోవచ్చు రియల్మీ 9 Pro Plusలో. అండ్ ఈ రెండింటిలో ఫ్యూచర్స్ అన్నీ ఎక్కువగా సిమిలర్గా అయితే ఉంటాయి. అందుకే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, అలాగే ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే కూడా మనకి రెండింటిలోనూ సిమిలర్గా అయితే ఉంటాయి. మనకి రియల్మీ 9 Pro Plus వచ్చి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్, అలాగే Xiaomi 11i వచ్చేసి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్. మనకి రెండింటిలోనూ సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. అలాగే రెండింటిలోనూ మనకి 1200 నట్స్ బ్రైట్నెస్, అలాగే ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ రెండింటిలో సేమ్ మనకి సిమిలర్గా అయితే ఉంటాయి ఎక్కువ ఫీచర్స్ అనేది. దీని నుంచి మనం కంపేర్ చేసి ఏది బెస్ట్ అన్నది మనం ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే మనకి Xiaomi 11iలో 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే మనకి 9 Pro Plusలో వచ్చేసి 90 Hz రిఫ్రెష్ రేట్. ఇది ఒక మైనస్ అయితే చెప్పుకోవచ్చు. అంటే ఇది పెద్ద మైనస్ అయితే కాదు, స్మాల్, రెండింటిలోనూ AMOLED స్క్రీన్ కాబట్టి మనకి అంత డిఫరెన్స్ అనేది కనిపించదు డిస్ప్లే పరంగా. అండ్ Xiaomi 11iలో బ్యాటరీ కూడా మీకు హెవీ అయితే ఉంటుంది. మనకి 5160 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. అలాగే 9 Pro Plusలో వచ్చేసి 4500 mAh బ్యాటరీ పవర్. అండ్ అలాగే ఈ రెండింటిలోనూ ప్రాసెసర్ మనకి 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి మనకి ఎంత హెవీ యూజర్ అయినా మీరు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది గైస్. అండ్ అలాగే రెండింటిలోనూ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. 9 Pro Plusలో 60 watts ఫాస్ట్ ఛార్జర్, అలాగే Xiaomi 11iలో వచ్చేసి 67 watt ఫాస్ట్ ఛార్జర్. అండ్ 9 Pro Plus మీకు 45 minutesలో 0 to 100% ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే Xiaomi 11i వచ్చేసి మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దగ్గర 1 hour అయితే టైం అయితే పడుతుంది, ఎందుకంటే బ్యాటరీ కూడా మీకు హెవీ కాబట్టి. అండ్ అలాగే ర్యామ్ వేరియంట్స్ రెండింటిలోనూ మీకు 6GB 128GB, అలాగే 8GB 128GB, 8GB 256GB వరకు మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఈ రెండింటి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి రెండింటిలోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 925G ప్రాసెసర్. ఈ రెండింటిలోనూ మనకి పర్ఫార్మెన్స్ పరంగా పెద్ద తేడా కూడా మనకి కనిపించదు. ఈ రియల్ లైఫ్లో మనం యూజ్ చేస్తున్నా కానీ పెద్ద తేడా అయితే కనిపించదు. అండ్ అలాగే పేపర్ పరంగా స్కోర్ చూసినట్లయితే మనకి రియల్మీ 9 Pro Plusలో 5 లక్షల పై చిలుకైతే స్కోర్ అయితే వచ్చింది, అదే సర్ప్రైజ్. అండ్ అలాగే 11iలో వచ్చేసి 4 లక్షల పై చురుకైతే స్కోర్ అయితే వచ్చింది. అంటే రెండింటిలోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 925G ప్రాసెసరే. అలాగే రెండింటిలోనూ ర్యామ్ టైప్ అలాగే స్టోరేజ్ టైప్ రెండు కూడా సేమ్ అయితే ఉంటాయి, ఎందుకంటే మనకి పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఇవి రెండు కూడా మ్యాక్సిమం సిమిలర్గా అయితే ఉంటాయి. పెద్ద తేడా అయితే రెండింటిలోనూ ఉండదు. అండ్ మనకి ఆండ్రాయిడ్ 12 అయ్యేసరికి రియల్మీ 9 Pro Plusలో, అలాగే రియల్మీ UI ఉండేసరికి కొంచెం పేపర్ స్కోర్ అయితే ఎక్కువ వచ్చింది. అలాగే మనకి
షామీలో వచ్చేసి ఆండ్రాయిడ్ 11 మీద అయితే రన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆండ్రాయిడ్ 12 ఉండటం వల్ల అలాగే రియల్మీ UI వలన మనకి ఈ రియల్మీ 9 Pro Plus అనేది ప్రాసెసర్ పరంగా కొంచెం ముందంజ అయితే ఉంది. అండ్ అలాగే రియల్మీ 9 Pro Plusలో 5G బ్యాండ్స్ చూసినట్లయితే 5 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అలాగే Xiaomi 11iలో వచ్చేసి 8 5G బ్యాండ్స్ అయితే మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. రియల్మీ 9 Pro Plusలో డ్యూయల్ నానో సిమ్ స్లాట్స్, అలాగే 11iలో వచ్చేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్, అంటే మీరు ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఏదో ఒకటి అయితే కాంప్రమైజ్ అయితే అవ్వాలి 11i తీసుకున్నట్లయితే. అండ్ అలాగే ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అన్నింటిలోనూ వర్చువల్ ర్యామ్ కూడా చాలా అయితే సపోర్ట్ అయితే మనకి అవసరం మొబైల్స్లో. అండ్ మనకి రియల్మీ 9 Pro Plusలో మనకి 5GB వరకు మనకి ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి మన ర్యామ్ని అయితే ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు. అలాగే Xiaomi 11iలో వచ్చేసి 3GB వరకు మాత్రమే మనం ర్యామ్ని అయితే ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్లీ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో రెండింటిలో మనం తెలుసుకుందాం. స్పెసిఫికేషన్స్ పరంగా చూసినట్లయితే Xiaomi 11iలో శాంసంగ్ 108MP మెయిన్ కెమెరా సెన్సార్, అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. అండ్ రియల్మీ 9 Pro Plusలో సోనీ IMX766 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అండ్ అలాగే సోనీ IMX355 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఈ రెండింటిలోనూ మీకు త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మీకు సిమిలర్గా అయితే ఉంటుంది. రెండింటిలోనూ మీకు 16 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సెల్ఫీ కెమెరా. ఈ రెండింటిలోనూ మనం ఫొటోస్ని క్యాప్చర్ చేస్తున్నప్పుడు రియల్మీ 9 Pro Plusలో మనకి ఫొటోస్ అనేవి ఎఫెక్టివ్గా అయితే చాలా బ్రైట్గా అండ్ చాలా అవుట్లుక్ అనేది చాలా అంటే చాలా బాగా అయితే వస్తాయి. ఎందుకంటే మనకి రియల్మీ 9 Pro Plusలో వాడిన సెన్సార్ వచ్చేసి సోనీ IMX766. ఇది మనకి వరల్డ్లోనే నెంబర్ 1 సోనీ సెన్సార్. మనకి మెగాపిక్సెల్ కాదు ఇక్కడ చూడాల్సింది. మీరు ఎప్పుడైనా కానీ క్యామ్లో మీరు మెగాపిక్సెల్ అనేది చూడకూడదు. క్యామ్లో మీరు ఏ సెన్సార్ ఇచ్చారనేది మెయిన్. అలాగే శాంసంగ్ కూడా మనకి బాగుంటుంది, కాకపోతే దాని మీద ఈ సోనీ సెన్సార్ అనేది కొంచెం ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది. అలాగే రియల్మీ 9 Pro Plusలో ఇచ్చిన ఈ సోనీ IMX766 ఈ లెన్స్, ఈ సోనీ సెన్సార్ అనేది అదర్ బ్రాండ్స్లో మీరు చూసినట్లయితే మీకు OnePlusలో 9RT ఇది కూడా మీకు 40,000 అయితే పెట్టాలి. అండ్ లేదంటే ఓపోలో Reno 7 Pro ఈ మొబైల్ కూడా మీరు దగ్గర 40,000 ప్రైస్ అయితే పెట్టాలి ఈ కెమెరా కావాలంటే. మనకి కెమెరాలో మనకి మెగాపిక్సెల్ కాదు మెయిన్, కెమెరాలో మెయిన్ సెన్సార్, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఈ రియల్మీ 9 Pro Plusలో 25,000 రూపాయలకే మీకు ఈ కెమెరాని అయితే వీళ్ళు అందిస్తున్నారు. చాలా అంటే చాలా బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనకి రియల్మీలో ఫ్రంట్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. మనకి AMOLED స్క్రీన్ అంటే ఎక్కువగా అందరికి మైండ్లో వచ్చేది ఫ్రంట్ ఫేసింగ్ ఫింగర్ ప్రింటే కానీ Xiaomiలో వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్. అలాగే Xiaomiలో ఆండ్రాయిడ్ 11 అయితే రన్ అవుతుంది, ఇందులో అయితే ఆండ్రాయిడ్ 12. మెయిన్ మైనస్లు అయితే ఇవి అయితే ఉన్నాయి. అలాగే రెండింటిలోనూ 30 FPSలో 4K వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు. అలాగే Xiaomiలో మెయిన్ మైనస్ ఫింగర్ ప్రింట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. అలాగే ఆండ్రాయిడ్ 11 అయితే ఇచ్చారు, ఆండ్రాయిడ్ 12 అయితే ఇచ్చినా కొంచెం బాగుండేది, ఆండ్రాయిడ్ 11 ఇచ్చారు. అలాగే కెమెరా పరంగా చూసినా మనకి కొంచెం ఎఫెక్టివ్గా అయితే 9 Pro Plus ఉంది. అండ్ మీరు ఈ 25,000 రూపాయల సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే మీకు గుర్తు రావాలంటే 9 Pro Plus గుర్తు రావాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. సోనీ IMX766 లెన్స్ కెమెరా, ఇది ఒక్క ఆప్షన్తో మీరు ఏది ఇంకో వేరేది అనేది ఏది ఆలోచన అయితే పెట్టుకోమాకండి. ఇది ఒక్క ఆప్షన్స్ మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. సోనీ IMX766 లెన్స్ కెమెరా. అదర్ బ్రాండ్స్లో మీరు 40,000 రూపాయల వరకు పెట్టాలి. ఇది ఒక్క ఆప్షన్స్తో చాలు మీరు ఈ మొబైల్ని చూస్ చేసుకోవడానికి. అలాగే ప్రాసెసర్ అంటే 2 సిమిలర్, మిగతా అన్ని మ్యాక్సిమం సిమిలర్గా అయితే ఉంటాయి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.